మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తాము. బడికి పంపించినందుకు ప్రతి ఒక్క చేతులను అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతారు అని ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రతి చెల్లమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయక్క. ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లు కాదు, డాక్టర్లు కాదు, కలెక్టర్ వంటి చదివించే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా అక్క అని చెప్పి అక్క అండి. ఇవాళ మన పిల్లల్ని చదివించాలి అంటే మనం అప్పుల పాలైతే తప్ప చదివించలేని పరిస్థితిలో ఉన్నాము అని మన అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్లో ఇంజనీర్లు కాదు, డాక్టర్లు కాదు, కలెక్టర్లు వంటి ఏ పెద్ద చదువులైనా కూడా అన్నక్క ఎన్ని లక్షలైనా వారు అన్న చదివిస్తాడు అని చెప్పి చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కడికి చెప్పండి. చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్కడికి చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకి మోసపోవద్దక్క. పశువులు దుక్కుదమ్మ చేస్తా ఉన్న డ్రామాకు అద్దకన్నా మోసపోవద్దక్క అని ఆ ప్రతి అక్కడికి చెప్పండి. ఆ ప్రతి అక్కడికి చెప్పండి. అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాము, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు మన అక్కడికి చెప్పండి. ఆ అక్కడికి చెప్పండి. అక్క గతంలోనే 0 వడ్డీకి రుణాలు వచ్చే పరిస్థితి గతంలో ఉండేది. ఈ కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ ఉన్న పథకం పూర్తిగా లేపేశాడు, ఎగరగొట్టేశాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 గంటల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే అన్న పెడతాను. ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదక్క మళ్ళీ 0 వడ్డీకి రుణాలు రావాలి అంటే అది రాజన్న రాజ్యంలోనే జరిగింది. మళ్ళీ అది జగన్తోనే సాధ్యమవుతుంది అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మరి ముఖ్యంగా పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ ప్రతి ఎస్సీ అక్కలు, ఆ ప్రతి ఎస్టీ అక్కలు, ఆ ప్రతి బీసీ అక్కకు, ఆ ప్రతి మైనారిటీ అక్కకు, ఆ ప్రతి అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతారు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. రైతన్న చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు టైం ఇచ్చినాము. ఈ 5 సంవత్సరాలలో రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. ఈయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీ నచ్చలు రాని పరిస్థితిలో ఉంది కదన్నా అని చెప్పి రైతులకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకైనా కూడా, ఏ ఒక్క సంవత్సరమైనా కూడా కనీసం గిట్టుబాటు ధర వచ్చాయా అన్నా అని చెప్పి ఆ రైతులను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న రైతన్నలకు గతంలో
సున్నా వడ్డీకి రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీ అన్న పత్రం పూర్తిగా ఎగరగొట్టేశారు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజుల మీకు పట్టన్నా, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు కూడా పెట్టుబడి కోసం ఏ మోసం వచ్చేసరికి ఆ ప్రతి రైతన్న చేతుల్లోనూ అన్న ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతన్నకు ఇస్తారు అని చెప్పి అక్షరాల 50,000 రూపాయలు ఇస్తారన్నా రైతన్నకు ఇస్తారని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, 20 రోజులు ఆగమని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ కూడా ఇస్తాడు అని చెప్పి రైతన్నకు చెప్పండి. మళ్ళీ సున్నా వడ్డీకి రైతన్నలకు రుణాలు ఇచ్చే రోజులు రావాలి అంటే అది రాజన్న రాజ్యంలో జరిగింది. మళ్ళీ అది జగన్ గతంలో సాధ్యమవుతుంది అని చెప్పి రైతన్నకు చెప్పండి. ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ప్రతి అమ్మకు చెప్పండి, అలా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దమ్మా అని చెప్పి ఆ ప్రతి అమ్మకు చెప్పండి. ఆ ప్రతి అమ్మను అడగండి, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయి, ఇవాళటి రోజు నుంచి 2 నెలల కిందటికి నువ్వు వెళితే ఆ 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా చేతులు చూపించి వచ్చేది కాదు అని చెబుతుంది. లేకపోతే ఆ అవ్వ అంటుంది, ఇలా 1000 రూపాయలు అని చెప్పి ఇలా ఎత్తి చూపిస్తుంది. 2 నెలల కింద నీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అంటే ఇలా 1000 రూపాయలు అని చెప్పి వేలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయి ఉంటే జగనన్నే 2,000 ఇస్తాడు అని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడమా అని చెప్పి అడగండి. ప్రతి తాతను అడగండి, ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, అవో చంద్రబాబు చేసే మోసానికి మోసపోవద్దమ్మా, 20 రోజులు ఓపిక పడ్డమ్మా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడమ్మా అని చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఆ దేశంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలనలో చూశాము. ప్రతి పేదవాడికి తాను ఇల్లు కట్టించాడు, ప్రతి పేదవాడికి నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజుల్లో భరోసా ఇచ్చాడు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాము. గ్రామానికి కనీసం 10 ఇల్లులు కూడా ఇవ్వని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. అవో చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోవద్దు, అక్క చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టక్క మళ్ళీ ప్రతి నిరుపేదకు ఇల్లు రావాలి అంటే అది రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ అది జగన్లకే సాధ్యము అని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్కడే గెలిపి చేర్చండి. ప్రతి చెల్లమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాలతో జరిగే ప్రతి మంచి ప్రతి ఇంటికి చేర్చండి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఏదైనా రాజకీయ నాయకులు పదాలను చేస్తాను అని చెబితే ఆ చెప్పినది మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు అడిగితే ఆ ఓట్లు అడిగిన తర్వాత ఆ రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత అవి చేయకపోతే తన పదవిని తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకోవాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, ఈ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. ఇటువంటి మార్పుకు నాంది పలకమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే కుడివైపున రఘురామన్నాడు. మీరందరికీ కూడా పనిచేస్తూనే మంచివాడు, సౌమ్యుడు, మన పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు
మీ అందరి చల్లని ఆశీస్సులు రఘురామరెడ్డి పంపించవలసిందిగా సదనీయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నారు. అలాగే నా ఎడమ వైపున అవినాష్ రెడ్డి ఉన్నాడు. నా తమ్ముడు సౌమ్యుడు, మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా నా తమ్ముడికి రఘురామరెడ్డి ఇద్దరికి కూడా ఇవ్వాల్సిందిగా సమన్వయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన డిఎం రవీంద్రనాథ్ గురించి కూడా చెప్పాలి. మామూలుగా రాజకీయాల్లో లేకపోతే మామూలుగా అంశాలని చెప్పి పిలవాలి. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అన్నానంటా ఉన్నాను. రవీంద్రనాథ్ మన పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాలుగా అన్నకు తోడుగా ఉంటానని చెప్పి నేను సంపూర్ణంగా మాటిస్తా ఉన్నా అని చెప్పి మరొకసారి మీ అందరూ చెప్తా ఉన్నా. ఇక చిట్ట చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తులు చూపిస్తా, దాని నుంచి గుర్తులు చూడవలసిందిగా సమన్వయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. మన వ్యక్తి ఫ్యాన్ అన్నా ఫ్యాన్ తాత